హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. పిఠాపురంలో ఇప్పుడు ఇదే ట్రెండ్. ఫలితాలకు ముందే మొదలు పెట్టారు. రూల్స్ గిల్స్ జానా నై. పిఠాపురంలో ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంటండి. అసలు ఏంటి ఆ ట్రెండ్ చూద్దాం. పిఠాపురంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. జన సైనికులు మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తగ్గేదే లేదంటున్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్లుగా ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్లుగా జన సైనికులు సరికొత్తగా నంబర్ ప్లేట్లను ట్రెండ్ చేసుకొచ్చారు. జన సైనికులు అందరూ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారంట అండి. వైసీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం గబ్బర్ సింగ్ సినిమా చూసుకున్నాం. పవన్ కళ్యాణ్ అందులో ఆయన డైలాగ్ అంటాడు, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాంట. ఆ విధంగా జన సైనికులు కూడా వెళ్తున్నారంట. సోషల్ మీడియాలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు వైరల్ అవుతున్నాయి. ఫలితాలకు ముందే పిఠాపురం నియోజకవర్గంలో ఇదో ట్రెండ్ లా మారిపోయింది. బళ్ళు వెనకాల వీళ్ళు ఏం రాసుకుంటున్నారు తెలుసా అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని రాసుకుంటున్నారు. భయంకరంగా ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. పిఠాపురం నియోజకవర్గంలో కొత్త ట్రెండ్ మొదలైంది. నంబర్ ప్లేట్లపై ఎమ్మెల్యే అంటూ జన సైనికులు రాతలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తగ్గేదే లేదంటున్నారు. పిఠాపురంలో ఎవరు తగ్గేదే లేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని వీళ్ళు, మీ డిప్యూటీ సీఎం వంగా గీతాన్ని వీళ్ళు. ఏం పిచ్చోళ్ళరా బాబు, వీళ్ళు ఏదో రాసి అంటే అర్థం ఉంది. వైసీపీ వాళ్ళకి సిగ్గు లేదు. డిప్యూటీ సీఎం వంగా గీత నెగ్గుతాను అసలు. ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. భయంకరంగా నిజంగా పిఠాపురం నియోజకవర్గం అందరినీ దృష్టి ఆకర్షించిందండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా అయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం భయంకరంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంచి హాట్ టాపిక్ అయింది. ఈ నెల 11న పోలింగ్ ముగియగా జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ లోపు జన సైనికులు పిఠాపురంలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఈ సైనికులు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారండి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఏమో అప్పుడే జనసేన అధినేత ఎమ్మెల్యేలను చేసేశారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? జన సైనికులు అలాంటి ట్రెండ్ ను పిఠాపురంలో పరిచయం చేశారు. చూడండి, వీళ్ళు ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశారు. ఏంటో చూడండి. జన సైనికులు తమ బైకులు కాళ్ళ నంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాయిస్తున్నారు. నంబర్ ప్లేట్లపై జనసేన పార్టీ సింబల్ తో ఇలా ఫలానా వారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఎమ్మెల్యే గారి తాలూకాని స్టిక్కర్లు బోర్డులు తయారు చేస్తున్నారంట. ఈ వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముందు ఒకరిద్దరు ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు పిఠాపురం మొత్తం నడుస్తుందని చెప్తున్నారు. నంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ చేసే షాపుల్లో సందడి కనిపిస్తుంది. ఈ నంబర్ ప్లేట్స్ కి స్టిక్కరింగ్ చేస్తారు కదా, ఆ షాప్ లో మంచి సందడి కనిపిస్తుంది. పిఠాపురంలోని సెంటర్ లో 2 రోజుల్లోనే ఏకంగా 300 బోర్డులు తయారు చేసినట్లు షాప్ యజమానులు చెప్తున్నారు. 2 రోజుల్లో 300 బోర్డ్స్ తయారు చేశారంట. ఈ బోర్డ్స్ ఆర్డర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అర్థమైంది అనుకుంటా బాబాయ్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఇదిగండి, ఇదే పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడ గెలిచేసినట్టు వీళ్ళు స్టిక్కర్స్ ఈ బోర్డ్స్ తయారు చేసుకుని తిరుగుతున్నారు. జన సైనికుల సంగతి అలా ఉంటే ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తగ్గేది లేదంటున్నారు. జనసేన పార్టీ వాళ్ళనే తాము కూడా రెడీ అంటూ వాళ్ళు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. జనసేనకు కౌంటర్ గా అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి హామీ ఇవ్వడంతో వీరు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఇస్తారంట. ముందు మీ అన్నని సీఎం గా నెగ్గమను. పవన్ కళ్యాణ్ గారు నెగ్గారంటే ఒక ఆయన చేశారంటే ఒక అర్థం ఉంది. నువ్వు నెగ్గుతావు డిప్యూటీ సీఎం గా. మీ అన్న నెగ్గు. అసలు నీ పార్టీ నెగ్గుతుంది ఇప్పుడు వైసీపీ ఏపీలో. డిప్యూటీ సీఎం గా తాలూకా అంటూ వీళ్ళు కూడా బైకులు కాళ్ళపై రాయిస్తున్నారు. నంబర్ ప్లేట్లు వంగా గీత పేరుతో నింపేశారు. ఇలా పిఠాపురంలో అటు జన సైనికులు ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. సోషల్ మీడియాలోనూ ఈ పిఠాపురం నంబర్ ప్లేట్ల ట్రెండ్ వైరల్ అవుతుంది. అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లపై ఇలా రాయకూడదు. యాక్చువల్ గా ఆర్టీఏ ప్రకారం ఇలాంటివి బోర్డ్స్ పెట్టకూడదు, రాయకూడదు. పిఠాపురంలో తమ పార్టీ అభ్యర్థి విజయం అంటూ అటు జనసేన ఇటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ధీమాతో ఉన్నారు. అసలు వైసీపీ వాళ్ళు ఏ ధీమాతో ఉన్నారా బాబు? జనసేన వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరిగారు, ప్రజాసేవ చేశారు. మీరేం చేశారు? ఆశకు హద్దు ఉండాలి, ఏదో ఉండాలంటారు చూసారా, అలా ఉంది వైసీపీ వాళ్ళు. అందుకే పోటీగా వాహనాల నంబర్ ప్లేట్లపై ఫలానా వారి తాలూకా అంటూ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించిన రోజు నుంచి అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. పిఠాపురంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పారో అప్పటి నుంచి హాట్ టాపిక్ అయిపోయింది పిఠాపురం. జనసేన పార్టీ తరఫున పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా ప్రచారం చేయగా చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో వంగ గీత తరఫున ప్రచారం నిర్వహించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అదే ఇక్కడ వంగ గీత గారు ఏడుస్తుంది, ఇటు తిరుగమ్మా, ఇటు తిరిగని చూపించాడు. గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కానీ సినిమా సెలబ్రిటీలు వచ్చి ఈయన తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి తరఫున. పిఠాపురంలో గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ను చేస్తామని స్వయంగా జగనే ప్రకటించారు. ముందు సీఎం గా నువ్వు నెగ్గు జగన్, తర్వాత డిప్యూటీ సీఎం గా చూద్దాం. మరి పిఠాపురంలో గెలుపు ఎవరిదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. మొత్తానికి ఏంటంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రెండ్ అవుతున్నాం ఎమ్మెల్యే గారు తాలూకా. నిజంగా జన సైనికులు వీళ్ళందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏంటంటే
ఈసారి పక్కాగా మేము గెలుస్తాం, పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతున్నారు. సో ముందుగానే నెంబర్ ప్లేట్స్ మీద ఈ నేమ్స్ రెడీ చేసుకుందని మంచి ఆర్డర్స్ పెట్టేశారంటే, సుమారు ఈ 2 రోజులు 300 ఆర్డర్స్ పెట్టుకుని చేస్తున్నారంట. చూడండి, పవన్ కళ్యాణ్ గారు గెలవడం పక్కా గ్యారంటీ, ధీమాతో ఉన్నారు. ఈసారి 2024లో బంపర్ మెజార్టీతో గెలుస్తారు. చూడండి, నేను చెప్తున్నాను. నిజంగా ఇది ఏదో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. చూడండి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని బోర్డ్స్ తయారు చేశారు. చూద్దాం ఈ ఎంతవరకు ఏమవుతున్నారా తెలియాలంటే జూన్ 4 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.